విక్టరీ మీడియాకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుర్రంపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్. విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం అత్యవసర సమావేశం. 66వ వార్డు అజీమాబాద్ లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబరిస్తాన్ ప్రహారీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన. ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, స్థానిక నాయకులు సుఖవాసి అజయ్, మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. ధైర్యంగా చెప్పే వ్యక్తి. చాలా మంది మంత్రులు చేస్తున్నారు, మనకు గిట్టుపడకూడదు కానీ ఒక విషయాన్ని సూటిగా చెప్పే అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు, లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే. అటువంటి వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. ఈవేళ సమస్య ఎక్కడ చెప్పినా, సమస్య ఏ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా సమస్య చెప్పగానే లిక్కర్ స్కామ్ దేశంలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెసిషన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్. మీ అందరికీ తెలుసు, డే 1 నుంచి ఇది చాలా తప్పు. ప్రభుత్వం షాపులు నడపకూడదు, ప్రభుత్వం షాపులు పెట్టకూడదు, దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజర్గా చేశారు. 2 మాసాల నుంచి మీరు చూస్తున్నారు మాట్లాడారు. ఈరోజు మొత్తం బండారం అంతా ఇదేదో ప్రతిపక్షం మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు. ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరికి జరిగాయి, ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఈ లిక్కర్ స్కామ్లో ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నా. తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు గుర్తించుకునే ఆలస్యమైన తప్పు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. కోట్లాది రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. జీబీఎంసీ 87వ వార్డులో సుమారు 6 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బూండా జగన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సేవా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ మహావిశాఖ నగరంలో ఏ వార్డు చూసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలు ఆశించిన ప్రగతిని అందించినట్లు అవుతుందన్నారు. క్రీడా మైదానాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. శంకుస్థాపన చేసిన మరుక్షణమే పనులు జరగాలన్నదే ప్రభుత్వ ఆదేశమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు రావుతూ శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, వార్డు అధ్యక్షుడు విజయ రామరాజు, రాజన్ రాజు, ప్రకాష్, బీజేపీ జనసేన నేతలు సోంబాబు, బాబీ తదితరులు పాల్గొన్నారు. అలాగే కనీసం పేదలు కానీ వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జరిగింది. అదే అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నా సరే అక్కడ గట్టిగా పోరాటం చేసి జీఎంసీ కౌన్సిల్లో గట్టిగా దాని మీద పోరాటం చేసి 10 కోట్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం అధ్యక్షుడు మన నియోజకవర్గ సంస్థలు పల్లా శ్రీనివాసరావు గారు మన వార్డుకు రావడం, అలాగే ప్రజలందరికీ ఆ సమస్య తెలుసుకోవడం కూడా జరిగింది. మన వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా అధ్యక్షుడు గౌరవ సంస్థలు పల్లా శ్రీనివాసరావు గారికి,
మరి మన పేట శాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు పేద శ్రీనివాసరావు గారు మన సహచర విశ్వేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 87వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ గారి ఆధ్వర్యంలో సుమారు 5,90,00,000 రూపాయలకి రమరమే 6 కోట్లు అనుకోవచ్చు మరి శంకుస్థాపన కార్యక్రమానికి మరి నగర మేయర్ గారు సోదరులు పీలాసీన్ గారు రావడం జరిగింది. ఈరోజు మీరు కానీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అని చెప్పి అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి డబ్బులు పంచడం ఒకటే చేసిన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమంలో మౌలిక వసతులపైన దృష్టి సారించలే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి. దానికి ఇది నిదర్శనం. ఈరోజు గాజువాకలో సుమారు 30 కోట్ల పైన మేము శంకుస్థాపన చేసాం. ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా చేయలేకపోతున్నాం. ఇంకో 30 కోట్లు నాకు తెలిసి రమారమి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో గత మనం 80 కోట్ల దాకా కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇంకా గ్రౌండ్స్ కి సుమారు 6-7 గ్రౌండ్స్ మేము అభివృద్ధి చేయబోతున్నాం, పార్కులు అభివృద్ధి చేయబోతున్నాం, రోడ్స్ అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రజలకి ఎక్కడైతే ఉపయోగం ఉందో ఎక్కువగా ఉపయోగపడుతున్న ఆ రోడ్లను కూడా ప్రాధాన్యత క్రమమైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం జీవీఎంసీ నిధులతో చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 87వ ప్రాంతం మీసేవ గ్రౌండ్ లో ఏదైతే ప్రధాన గేట్లకి 10 కోట్ల రూపాయలు కొత్తగా మన సంపత్ కుమార్ గారి టైంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. అది అనివార్య కారణాలు డిజైన్ కోసం అని చెప్పి 4 కోట్లు వెనక్కి వెళ్ళడం జరిగింది. 6 కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా మేయర్ గారి ఆధ్వర్యంలో. మరి ఈవేళ మీకు తెలియజేసేది ఏంటంటే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా దాంతో పాటు వార్డు అభివృద్ధి. మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే గతంలో మేము గత గవర్నమెంట్ లో 3.5 ఏళ్ళలో మేము చేసిన దాంట్లో 10 కోట్లు చిల్లర చేస్తే మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నయ్య నియమితులైన తర్వాత మరి ప్రధాన గేట్లో 10 కోట్లు కానీ మరి ఏదైతే మా ప్రాంతం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన కాలనీ మరి సరైన ఆట స్థలం లేదని చెప్పేసి 4 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంటే దానికి 1,55,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది త్వరలో. అలాగే ఈ వార్డులో సుమారు 3.5 కోట్లతో అభివృద్ధి మధ్యకాలంలో రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగింది. మరి అలాగే మాకు ప్రధాన సమస్య ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన మాకు చూశారు కదా ఈవేళ ప్రధాన రోడ్డు అనేది మాకు పెద్ద సమస్యగా ఉంది. దాని మీద గతంలో కూడా గౌరవ అన్నయ్య గారికి తెలియపరిస్తే దీంతో పాటు ఈ మెయిన్ రోడ్డుతో పాటు గౌరవీధి రోడ్డు కానీ అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి కాలింగ్ వీధి వరకు అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుండి బడ్ల గ్రౌండ్ వరకు పెట్రోల్ బంక్ నుంచి లక్ష్మీపురం మీదుగా కోరంపల్లి వరకు కూడా మొత్తం అన్ని రోడ్లు పెట్టమన్నారు. పెట్టాం. దాన్ని ఏదైతే 15 ఫైనాన్స్ లో పెట్టడం జరిగింది. ఏదేమనుకున్నా మరి మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ కలిసిన తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే తప్పకుండా ఈ మెయిన్ రోడ్ అనేది శాంక్షన్ చేయడానికి ప్రతిపాదన అనేది తయారు చేస్తాం 6,80,00,000. మాకు రేపు ఎలక్షన్ లోపైన కాదు కానీ మెయిన్ రోడ్ అనేది మాకు ఇటు 88 కానీ ఇటు 67 కానీ అన్ని వార్డుల నుంచి వచ్చేది అనుసంధానమైన రోడ్డు ఇది. కాబట్టి ఇటు 86 కానీ మరి అందుకని ఈ రోడ్డుని కూడా తప్పకుండా మాకు అభివృద్ధిలో తీసుకురావాలని ఆర్డినరీ ప్రాంత వాసులందరూ దీని నుంచి వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తప్పకుండా ఈ గ్రౌండ్ మాకు రోడ్డు ప్రధాన సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుని మాకు చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు. మా అన్నగారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ముఖ్య అతిథులు దాంట్లో భాగంగా వార్డు ఇవాళ ఓపెనింగ్లకు వచ్చిన మేము కూడా మన జగన్ గారికి అలాగే ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈవేళ ప్రధానంగా శంకుస్థాపనలు జగన్ గారు అప్పుడే ఇప్పుడు 5 కోట్ల వరకు నేను వచ్చే కోరిక కొట్టడం జరిగింది. మళ్ళీ ఈవేళ 5,80,00,000 ఇవాళ ప్రధానంగా కొట్టాం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పెద్దలు అన్నీ గారు ఎక్కడైనా ఏ ఏరియాలైనా విశాఖపట్నంలో అనేది అవుమని మాకు సూచించడం. గతంలో విజయసాయి రెడ్డి ఉంటాడు రోడ్లన్నీ ఎక్కడేసాడంటే ఎక్కడ తెలియని ఆ బీచ్ రోడ్లకి లేకపోతే వాళ్ళకున్న గెస్ట్ హౌస్కి రోడ్లు వేశారు. మేము మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రధానంగా అయితే డ్రైన్స్ మీద
ఈ 3 నెలల్లో ప్రధాన డ్రైన్లన్నీ క్లియర్ చేయమని నియోజకవర్గంలో కూడా శ్రీనని గారు చెప్పడం, దాంట్లో భాగంగా మొత్తం ముందు క్లీనింగ్ చేసి వాటిని ఇమీడియట్గా వర్కులు తీసుకోవడం, వర్కులు కూడా ప్రపోజ్ చేయడం. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ డ్రైన్లు పూర్తి చేయలేం కాబట్టి ప్రధానంగా డ్రైన్ మీద మేము ఇప్పటికే నన్ను మూర్తి గారి వార్డులో కానీ ఇంకా గంధం గారి వార్డులో ఉన్నాయి. ఈ కొట్టవలసిన గౌరకారి కొట్టమే అన్నీ కలిస్తే ఇక్కడ 40 కోట్ల వరకు ఓన్లీ డ్రైన్ల మీద ఇచ్చాం టోటల్గా ఈ నియోజకవర్గం. ఎందుకంటే శ్రీని గారు ఒకటే దృష్టి, ఏదైతే ప్రధానంగా ఎప్పటి నుంచో డ్రైన్లు ఈవేళకే మూచుకుపోతున్నా ఆక్యుపై చేస్తున్నారు, వాటిని కాపాడాలి. వాటిని కాపాడంలో అయినా దాని డిజైన్ కూడా తయారు చేసి మా కార్పొరేషన్కి చెప్పడం, దాని ద్వారా ఆయన సూచనల మేరకు మేము వెళ్ళడం. కంపల్సరీగా అభివృద్ధిలో ఎన్డీ ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది. దాంట్లో భాగంగా వార్డులు ఇంకా అన్ని గారికి ఖాళీ లేదు కానీ ఇంకో 30 కోట్ల వరకు వార్డులో కట్టవలసిన టెండర్లు అయిపోయి కూడా ఉన్నాయి అన్ని వార్డులోని. వార్డులు కూడా త్వరలోనే ఆదివారం అయినా ఈవేళ కొంతమందిని ఇబ్బంది పెట్టి కూడా ఈవేళ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అభివృద్ధికే ముందు నడిపించే మాకందరికీ అభిమానం, కార్యకర్తలకు అభిమానం మా అన్నగారు శ్రీనని గారు. విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. వార్డులోని అన్ని కాలనీల నుంచి సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు. వార్డు తెదేపా నాయకుడు కర్రి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరుగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుడిని నియమించారని, ఇది ఏమాత్రం క్షమించరానిదని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని కాదని అధ్యక్షుడిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన కార్యకర్తలకు ఇదా చేసిన న్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు అధ్యక్షుడి ఎన్నికను ఓటింగ్ రూపంలో పెడితే ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. చెప్పండి. ఈరోజు 86వ వార్డులో సీనియర్ జూనియర్ ఓట్లు 86 వార్డుల గ్రామ పెద్దలందరూ కూడా గ్రామంలో తెలుగుదేశం పార్టీ వార్డు ఉన్న కార్యకర్తలందరం కూడా జరిగింది. ఆ సమావేశంలో మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ కమిటీ చేసేవారు. ఆ కమిటీ లేకుండా ఎక్కడో మోన్లీ కమిటీ చేసుకున్న 12 కమిటీ చేసుకుని ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పుకుంటుంది. వాటిలో కూడా చాలా గందరగోళాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపన అయినా అభ్యర్థిగా కూడా గొడవలకి బాగు తీసుకున్నాయి. దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ లేదా నాయలు అయిపోవచ్చు. అది ఏంటనేది చిన్న చిగురు మొక్క ఎక్కడికి అవుతుందో ఆ మొక్క నిలబెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి. సంస్కారం నేర్చుకోమని. బాబు ఎమ్మెల్యే గారు మీరు కూడా సంతోషంగా ఇదంతా ఆలకించి దయచేసి మా బాధల మీద చేతులు ఆడదాని మీద చేతులు ఎత్తారంటే మట్టుకి అది ఎంత సంస్కారం ఒప్పుతున్నారో అది మీరు కొంచెం అర్థం చేసుకొని మా బాధలు మీరు అర్థం చేసుకుంటే అదే మీ ఎక్కడో మీ చెల్లెల మీద చేయడితే మీరు ఊరుకుంటారా? మీ చేతులు మీరు పట్టుకున్నాము అంటే అది ఏంటని మీరు మర్యాద తీసుకొని మీరు పిలిపించి అడగాలి కదా. మీరు అడగలేదంటే మీలో ఏదో ఉంది లోపం. మీకు రాజకీయ నాయకులు మీరు అందరూ ఒకటి. మాలాంటి పేదవాళ్ళ మీద చేతులు కట్ట కాదు. మీ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళు మేము. పార్టీ అంటే పిచ్చి పడిన వాళ్ళు మేము. మీ డబ్బుకి ధనానికి ఆశపడలేదు. పార్టీ అంటే పిచ్చి. ఈ రోజు మీరందరూ వచ్చారు నాతో పొట్టయ్యా. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గోపాలపట్నం రాజేంద్ర కాలనీలో నాకు సైకిల్ మీద ఎట్టి ఫస్ట్ సైకిల్ పంచడం అండి. ఆ రోజు నన్ను సైకిల్ మీద ఎట్టి ఎన్టీ రామారావు అప్పలనాసి గారు ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో మిమ్మల్ని 10 మందిలో పెట్టకుండా పెడతాను సార్. నేను అంత నీతిగా ఉన్నాను. నేను ఆ నీతి ఉన్న మనిషిని నువ్వు చెయ్యి పట్టుకోలేదో కనుక నీ ఫస్ట్ నుంచి పలాని పార్టీ అని నిలవేసుకున్నాం. ఎన్నో కష్టాలు ఎన్నో ఆశలు పడి వచ్చాయి. వచ్చినా సరే ఎన్ని వదులుకొని ఎన్నో అవసరాలు గొడవలు పడ్డామండి. గొడవలు పట్టినా తిట్టినా సరే కాసాను. నువ్వెవరితోనే అని అడిగాడు. అదండి మా టీడీపీలో సంస్కారం. సంస్కారం అది ఎవరు సంస్కారమేనండి. మా టీడీపీ ఎప్పుడైనా నీళ్ళకు మా వాళ్ళు తిట్టుకున్నామండి. చెయ్యాలండి. కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ వేయమానండి. అది వాటిలోకి వచ్చి 10 మందిలో పెట్టి పెట్టండి. అది ఓటింగ్ పెట్టిన తర్వాత 86 వాళ్ళకండి
ఇప్పుడు దాకా మేము కంచుకోటగా టీడీపీ అంటే ఒక బలంగా నిల్చున్నామండి. ఇప్పుడు దాకా మా నాయకులు ఏమని పెద్ద నాయకులు ఏమనండి, చిన్న నాయకులు ఏమనండి, ఎవరైనా సరే సంస్కారమే మప్పారు కానీ మాకు గొడవలకు వెళ్ళండి, రౌడీగా ప్రవర్తించండి మాకు చెప్పలేదండి. అలాగని చెప్పి సంస్కారంగా మేము వెళ్ళామండి. ఏదో రోడ్డు ఓపెనింగ్ అంటే మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోలాగా ఉందండి. ఎప్పుడో ఎక్కడో పార్టీ విషయంలో ఎక్కడో ఏదో జరిగిందంటే ఆలోచించాం కానీ ఒకటే పార్టీలో ఇంతమందిని గొడవలు ఖర్చులు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు దాకా మేము ఎక్కడ ఆలోచించలేదండి. ఈ పార్టీలో అసలు ఇప్పుడు దాకా అవమానం లేదండి. అంత వాటి కార్పొరేటర్ కూడా చేశారండి. అతను చెప్పినంతలో మేము అతను అడుగుజాడల్లో నడిచాం కానీ రెండో అడుగుజాడల్లో మేము నడలేదండి. అలాగని చెప్పి మేము వెళ్ళిన తర్వాత అక్కడ అసహ్యంగా ప్రవర్తించడం అన్నమాట. కొత్త కమిటీలు వేసుకొని తెలియలేని కమిటీలు అండి అవి. ఎవరనేది తెలియదు. రెంట్కి వచ్చినోడు కమిటీయే, సొంత ఇల్లుడు కమిటీయే. అందులో కమిటీ ఎలాగేశారండి, 10 మంది పిలిచిన వాటిలో పిలిపించి చేయాలి ఒక నాయకులు అన్నాడు. ఎన్నిసార్జీ ఏదో మీరు అమ్మాయి అందరూ కమ్మోళ్ళు ఉంటే ప్రతి ఏరియా నుంచి ప్రతి క్యాస్ట్ ఉన్నామండి. కష్టపడి కార్యకర్తలు ఏమైపోతామండి? వాళ్ళ గురించి ఆలోచించారు కదండి. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా చేసేస్తే మీరు మా మనుషులు కాదు, మీరు పక్కవాళ్ళు, మీరు పక్కవాడు, మీరు ఏరియా వాళ్ళు కాదు, ఈ సూర్ణ ఈ పేర్లు చెప్పకూడదు కదండి. మా కాస్త తిరగలేదు, వాళ్ళ కాస్త తిరగలేదు, మా దగ్గర రాకూడదు అని చెప్పి క్వశ్చన్ చేసి ఇలాగ ఏర్పాటు చేసి మనుషులు గుర్తించడం. అక్కడ పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే గారు ఉన్నారండి. మహిళా అధ్యక్షుల మీద చెయ్యి ఎత్తాడు అంటే అతను అడిగే హక్కు ఉందండి. అడిగే హక్కు లేదంటే అతను చెయ్యి పట్టుకొని నిలబెట్టి అడిగానండి. ఏం చెప్పాలండి? అతను కూడా ఎమ్మెల్యే గారు అమ్మ నేను అడుగుతానమ్మా కంగారు పడొద్దని చెప్పాలి. ఆ నాయకులు వచ్చి చెయ్యి ఎట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే పట్టుకెళ్ళిపోయారు కానీ సాటి ఆడ మనిషి, మన పార్టీలో మనిషి, ఎన్ను ముక్కలాంటి మనుషులు వీళ్ళ మీద దౌర్యం చేయడం అన్యాయం, ఆగండి అని చెప్పాలి కదండి. అంత కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటుండగా అంత యుద్ధం జరిగింది అంటే, అంత రచ్చ జరిగింది అంటే ఆ ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఉండదు, పక్కనుండి కార్యకర్తలు అటుగా తిన్న వాళ్ళకి రాకుండా ఉండదండి. అది కరెక్ట్ కాదండి. అదే కమిటీ రద్దు చేసి 10 మందిలో 80 వార్డులో ఈ వార్డులోను మేయర్ గారి దగ్గర కూడా జరిగింది కనుక మేయర్ గారిని పిలిపించి అందరినీ పిలిపించి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి మీరు ఆలే కావాలని 10 మందిని కోరుకుంటే ఆలకాసే తిరుగుతాం, లేదు అనుకుంటే ఇక్కడే ఈ వార్డులో ఇక్కడ ఎవరికి ఇస్తారో ఆలకే ఇవ్వండి, ఆలకాసే తిరుగుతాం. అంతేగాని అలాగని చెప్పి మేము అన్యాయం చేయం. పార్టీ మీరు ఇచ్చిన అయిపోయిన పదవులేటండి, ఇవాళ ఉంటారే పోతాయి. మాకు ఓటింగ్ పెట్టి మాకు కావాల్సింది జనాలు రప్పించి మీరు 10 మందిలో పెట్టండి సార్. దానికి మేము దేనికైనా ఎగ్గురవుతాం. అంతేగాని మీరు ఓటింగ్ పెట్టుకుంటా మీ ఇంటికి వచ్చిన 30 మందిని పిలిపించి ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోద్దండి. వాటి ఇంత జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోయిందండి. ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడండి, ఇక్కడ ప్రెసిడెంట్లు పాత్రలు ఉన్నారండి, సెక్రటరీలు ఉన్నారు. వాటి అధ్యక్షురాలు ఎవరండి? మధ్యలో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళండి. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరండి? గడ్డలంట చెట్లంట పొట్లంట తిరిగింది ఎవరండి? అది తెలుసుకోకుండా నేను వాడు కాదని అడిగాడండి ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి అడిగాడంటే అవతల వాడు యువతలకు వచ్చి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మన వాటిలో కలిపిన వాళ్ళు మనకి ఎన్నుముక్కలు తిరుగుతున్నారంటే అవతల ఎమ్మెల్యే గారు గమనించాలి, యువతల మన కార్పొరేటర్ గారు గమనించాలి. అన్ని కమ్మలకే ఇచ్చేస్తే శాఖలో ఏమైపోతారు, గొల్లోలు ఏమైపోతారు, కాపులు ఏమైపోతారు, ఏతోలు ప్రతి కులాలు ఉన్నాం. ప్రతి ఏరియాకి 10 పిలిపించండి. అప్పుడు మీరు మీటింగ్ పెట్టండి. ఆ రోజు ఓటింగ్ పెట్టిన రోజుని మీ వాళ్ళే రమ్మానండి. ఆ రోజు మీ దగ్గర మేము తిరుగుతాము వస్తాము. మేము ఎవరు మనకు కావాలనుకుంటే అటే తిరుగుతాం. మాకు అలాగని చెప్పి మాకు విరోధాలు లేవండి. అలాగని చెప్పి మాకు గొడవలకు వెళ్ళే వాళ్ళు కాదండి. గొడవలకు వెళ్ళినట్టుగైతే ఆ రోజు రచ్చరచ్చలు అయిపోవాలండి. అది కాదండి. మా వార్డు కమిటీ రాష్ట్ర లేకుండా రీసెంట్గా ఒక మనం తీసుకెళ్ళి 10 మంది తీసుకెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టి కమిటీ వేశారండి. ఆ కమిటీ వేసిన కూడా కనీసం ఆయన ఒక విషయం చెప్పలేదు. అలాగే సీఎం నాయకులు ఉన్నారు, కనీసం నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా కనీసం ఒక ఫోన్ కాల్ కానీ ఏ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కమిటీ చేశారండి. తర్వాత ఇంకో విషయం అండి, విశాఖపట్నంలో 99 వార్డుల్లో ఈ ఒక 86వ వార్డు సెకండ్ ప్లేస్ అండి. జనాల కావచ్చు తెలుగుదేశం పార్టీకి మంచివాళ్ళు కావచ్చు. అలాంటి ఈ వార్డులో 2 కమిటీలు 2 వర్గాలు తయారు చేశారు. ఈ తయారు చేసింది ఎవరంటే మన దృష్టి తీసుకెళ్ళాలి, మన నాయకుల దృష్టి తీసుకెళ్ళాలి. అది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మన జిల్లా పార్టీ నాయకులు జనపార్టీ కావచ్చు, లేదంటే
మన సీఎం గారి మన చంద్రబాబు కావచ్చు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మన మెయిన్ పార్టీ మన యొక్క దేశం కమిటీ మార్చాలి. కమిటీ ఏ విధంగా మార్చాలంటే ఎవరికి తెలియకుండా వేస్తారు ఈ కమిటీ అనేది. కనీసం ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకుంటే పెళ్లికి కంటూ 10 మంది తీసుకెళ్తారు, పెళ్లికి 10 మంది తీసుకెళ్తారు, తీసుకెళ్ళి మూతలు పడతారు. దానికన్నా పద్ధతి అలాంటిది ఎలాంటి సందర్భాలు లేకుండా ఎలాంటి చూసిన లేకుండా ఎలాంటి ఎగ్జిబిషన్ లేకుండా కమిటీ చేస్తారండి. ఈ కమిటీని ముఖ్యంగా ఏంటంటే మేము రద్దు చేయమని కోరుకున్నాము. రద్దు చేసి 10 మందిలో అందరూ పిలవండి, వాళ్ళ కమిటీ పిల్లండి, వీళ్ళ పిల్లండి, తీసి కమిటీ చేయండి. ఓటింగ్ పెట్టండి, గతం అలా చేయండి. ఓటింగ్ పెట్టండి, ఎవరైతే ప్రెసిడెంట్కి ఎన్ని ఓట్లు పడతాయో వాళ్ళు ప్రెసిడెంట్కి ఎన్నుకోవాలండి, సెక్రటరీకి ఓట్లు పడితే అలా ఎన్నుకోండి. తర్వాత పోయి ఏంటంటే ఈ యొక్క వార్డులో ముఖ్యంగా కమిటీ ఎలా చేసేవారంటే గతంలో పొలాన్ని పట్టేసేవారండి. కాపులు ఎక్కువ సంఖ్య ఉంది ఈ వార్డులో. తర్వాత బలం ఉన్నారు, తర్వాత బలం ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అలాంటి కమిటీ అలాంటి కమ్యూనిటీకి లేకుండా చదువు చాలా తక్కువ ఉన్నారు. 4 కొడుకులకి చదువు ఆయన నడిపెట్టారు. అలాగే రీసెంట్గా జరిగిన కమిటీలో కూడా ఇన్ఛార్జి నన్ను సుధాన్ గారు ఆయన కూడా కమ్మ చదువు. అలాగే దాని కింద ఉన్నటువంటి ఆయన పట్టుకున్నారు ఆయన కూడా చదివిస్తారు. అందరికీ చదివించుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమైపోతా ఉన్నాయి కొత్తగా అంటే ఉన్న వాళ్ళు ఓట్లే ఉన్న ఓట్లు అవసరం లేదా, ఉన్న కమిటీ అంత అవసరం లేదా, వాళ్ళే కమిటీయా, వాళ్ళే అంటే రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలిస్తారా, వాటిని పరిపాలించేవాళ్ళ, ఉన్న సంబంధం లేదా అని చెప్పేసి మేము గట్టిగా దీన్ని మేము తీసుకొని ఇంటే విషయాన్ని మేము మన ఎవరు జిల్లా చేసిన కానీ లేదంటే మన రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో మేము ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగిందంటే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కూడా. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు ఆసిమాబాద్ లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబరిస్తాన్ ప్రహరీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు గోమాడ వాసు, మహమ్మద్ ముర్తజా, క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడెపు సత్యనారాయణ, మదీనా వలి, ఇషాక్, ఆన్సర్ వలి, జహంగీర్, రిజ్వాన్, జావేద్, ఇక్బాల్, బాషా, పోల రౌతు, వెంకటరమణ, గంధం వెంకట్రావు, లంక లత తదితరులు పాల్గొన్నారు. ప్రేయర్ చేస్తున్నారు, సైలెంట్ ఉండండి. అని అలా ఒకసారి అందరూ ఎవరు రావాలి. నమస్కారం. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి చాలా పాత గ్రామం అజీమాబాద్ సంబంధించి ఇక్కడ 50 లక్షల రూపాయలతో కబ్రిస్తాన్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాన్ని రెనోవేషన్ చేయాలని, దాని రిపేర్స్ అన్ని చేసి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు జీవీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నామండి. అయితే ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా కబ్రిస్తాన్ని చూస్తారండి. ఎందుకంటే మనిషి చనిపోతే అక్కడ మనం తీసుకెళ్లి ఖననం చేస్తాం. ఖననం చేయడం అంటే ఇంకా ఆయన పర్మనెంట్ గా అక్కడ నిద్రపోయేటటువంటి స్థానం అది. ఆ ప్లేస్ ని ఆ స్థానాన్ని మంచిగా చేయాలి అని ఒక ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందులో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ రోజు ఈ కబ్రిస్తాన్కి 50 లక్షలు పెట్టి రెనోవేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.
విశాఖ జిల్లా జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మకర్త రక్ష సమితి హిందూ ధర్మ పరివార ప్రతినిధులు సందర్శించారు. ఇటీవల ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండ పైభాగం నుండి వర్షం నీరు ఆలయం ముందుకు వస్తున్న కారణంగా చుట్టూ ప్రహారీ నిర్మించాలని తలచి పనులు చేపట్టామని, అయితే ఎలాంటి సమాచారం లేకుండా పెద్దగంట్యాడ రెవెన్యూ సిబ్బంది ఆలయం వద్దకు వచ్చి గోడను కూల్చే ప్రయత్నం చేశారని, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని నిర్వాహకులు తెలిపారు. దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసేలా అధికారులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. అధికారులు చర్యలు చేపట్లే ముందు సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా అవేమీ లేకుండానే కూర్చడానికి రావటం సరైన నిర్ణయం కాదన్నారు. అనంతరం పెద్దగంట్యాడ తహసీల్దార్ని కలిసి వివరణ కోరగా ఈ కార్యక్రమంలో హిందూ ధర్మరక్షణ సమితి సభ్యులు భువనేశ్వరి, శర్మ, హరిత, విజయ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పూడి పెద్ద శర్మ, హిందూ ధర్మ పరివార సభ్యులు సంతోష్, భవానీ, ప్రసాద్ శర్మ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మీరు కూడా ఫార్వర్డ్ చేయండి. జేసీ గారితో కూడా నేను మాట్లాడతాను. అవసరమైతే కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడి రిజిడ్గా మీతో మేము ఫైట్ చేయాలి అని అంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. నేను పంపించిన విఆర్ఓ గారు ఎవరో నాకు తెలియదు, కానీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఐడి కార్డు చూపెట్టమంటే ఏం పోయేది? ఐడి కార్డు ఉండాలి. అవసరమైతే నేను ఫలానా అనేది రుజువు ఉండాలి. సో అంటే ఐడి కార్డు అనేది శ్రీరామ్ గత 2-3 రోజుల నుంచి ఏదైతే వైరల్ అవుతుందో ఇక్కడ ఈ గంట్యాడలో ఆలయాన్ని కూలదోయడానికి వచ్చినటువంటి రెవెన్యూ స్టాఫ్ అన్యాయంగా కూలదోస్తామని చెప్పి రావడం, ఇది గత 2 సంవత్సరాల కిందటే గత వైసీపీ గవర్నమెంట్ లోనే దీనికి గడ్డు కాలం వచ్చిందని అనుకుంటే ఆ రోజు అక్కడ సందర్భంలో జేసీ వరకు వెళ్ళి అవన్నీ అడ్డులు తొలగించుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు ఎందుకు పంపించారో ఆ స్టాఫ్ని అర్థం కావడం లేదు. చాలా దారుణంగా ప్రవర్తించారు. మరి ఈ రోజు మేము ఎంఆర్ఓ గారిని కూడా ప్రశ్నించడానికి వెళ్తున్నాం. దీనికి ఎటువంటి అడ్డులు లేకుండా త్వరలోనే క్లియరెన్స్ తీసుకొని వచ్చి మేము ఈ కోవిల పూర్తి చేసి పరిపూర్తి చేస్తామని చెప్పి మీ ముఖంగా వాగ్దానం చేస్తున్నాం. శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఏదైతే ఒక 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వాంబాయి కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిధిలో కొండపై నుంచి వచ్చేటటువంటి ఒక వాటర్ సమస్య గురించి భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నటువంటి ఆలోచన నిమిత్తం దేవాలయం కమిటీ వాళ్ళందరూ కూడా ఒక గోడను నిర్మించడానికి ప్లాన్ చేశారు. మరి దీని నిమిత్తం ఏదైనా ఒకవేళ ప్రాబ్లం జరిగి ఉంటే, ఒకవేళ ఎవరైనా సరే రెవెన్యూ నుంచి ఒక నోటీస్ అయినా సరే దేవాలయం కమిటీ వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి నోటీస్ కూడా మేము వచ్చి దేవాలయం కమిటీ వాళ్ళకి మేము వచ్చి అడిగితే అటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదన్నటువంటి ఆలోచన వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఒకవేళ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి గున్నపాలతో ఇవన్నీ తీశారు. ఒకవేళ వచ్చినట్లయితే కరెక్టే, మీరు ఉద్యోగ నిమిత్తం వచ్చినట్లయితే దానికి ఒక పోలీస్ పర్మిషన్తో పాటు పోలీసులు కూడా రావాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి ఉంది. కానీ అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించలేరు. కేవలం రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము సేకరించినటువంటి మాటలు ఏంటనంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా దురుసుగా కూడా మాట్లాడడం, దాంతోపాటు మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ మహిళలను కూడా కొంచెం తోశారు అన్నటువంటి విషయం కూడా మాకు తెలియజేశారు. మేమందరం ఈరోజు విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ పరివార్, ఆర్ఎస్ఎస్, మరి మిగతా అనేక సంస్థల నుంచి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అసలు జరిగినటువంటి ఘటన గురించి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ మేము ఒకసారి చూడడం కూడా జరిగింది. ఒకవేళ
రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏవైనా సరే ఒకవేళ నోటీసులు ఇచ్చినట్లయితే ఆ నోటీసులు కూడా వీళ్ళ దగ్గర లేవంట. మరి వాళ్ళు ఇచ్చారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దేవస్థానం కమిటీ వాళ్ళని అడిగితే మాకు ఇవ్వలేదు, మాకు అందలేదు అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. అయ్యా దయచేసి ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 10 మందికి ఉపయోగపడేది గుడి. ఇక్కడికి భక్తులు అసౌకర్యంగా వాన వస్తే ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఆలోచన ద్వారా గోళ్ళ నిర్మిద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దీని మీద పూర్తిగా మీరు బాధ్యత వహించండి. మీరందరూ కూడా ఒకసారి వచ్చి దేవాలయం కమిటీ వాళ్ళతో కానీ లేకపోతే పెద్దల సమక్షంలోనే కానీ ఏమైనా మాట్లాడి చర్చించుకొని మనం చేయాల్సినటువంటి పనులు భక్తుల్ని భయభ్రాంతులు చేసి మాత్రం చేయొద్దని మేమందరం కూడా హిందూ సంఘాల నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఇది 10 మందికి సంబంధించినటువంటి దేవాలయం. అంటే దేవాలయంలో ఆ రోజు మీరు వచ్చినప్పుడు కేవలం ఎవరైనా భక్తులు వచ్చినట్లయితే ఒకవేళ భక్తులు ఏమైనా అంటే ఒకవేళ అక్కడ గొడవలు జరిగితే దానికి బాధ్యత వహించవలసినటువంటి పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడ ఎవరు కనిపించలేదు. మరి దాని నిమిత్తం మీరందరూ కూడా ఖచ్చితంగా కూడా మేము కూడా ఇప్పుడు ఏంటంటే అన్ని సంఘాలు హిందూ సంఘాలు అన్నీ వచ్చే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము కూడా నివేదిక అడుగుతాం. అమ్మా మీరు ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళటువంటి మీరే పంపించారా, లేకపోతే మీరు వెళ్ళి ఏమైనా పోలీస్ స్టేషన్లో ఏమైనా లెటర్ ఇచ్చి మేము వెళ్ళి పడగొడుతున్నాం అన్నటువంటి ఆలోచన మీరు ఏమైనా చేశారా అన్నటువంటి నివేదిక మాకు ఖచ్చితంగా కూడా మా హిందూ సంఘాలన్నిటికీ కూడా ఎంఆర్ఓ గారు ఇవ్వాలని ఇప్పుడు దేవాలయం పరిధిలోకి వచ్చి మేము అందరం కూడా పరిశీలించాం. ఇక్కడ ఏదైతే జరుగుతుందో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ కమిటీ వాళ్ళు కూడా మాకు వివరించారు. అయ్యా ఇలా మేము కట్టుకుంటున్నాం, సమస్య ఇలా ఉంది, ఆ సమస్య నిమిత్తమే మేము కట్టుకుంటున్నాం తప్ప ఇక్కడ ఏదైనా అప్పుడు కూడా మనకు ప్రభుత్వం సేకరించి ఇచ్చినటువంటి భూమిలోనే మేము కట్టుకున్నాం. ఇక్కడ ఎవరో కూడా ఏది చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా మా సొంత ఇల్లులు నిర్మిస్తే ఎవరైనా మమ్మల్ని మీరు చేయొచ్చు, కానీ ఇక్కడ సొంతంగా ఎవరూ నిర్మించడం లేదు. కేవలం గుడికి సంబంధించినటువంటి విషయం నిమిత్తమే ఇక్కడ మేము కట్టుకుంటున్నాం. మరి దాని నిమిత్తం ఖచ్చితంగా కూడా ఎంఆర్ఓ గారు ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి. అట్లాగే ఈ విషయం గురించి మాత్రం మేమందరం కూడా హిందూ సంఘాలు అందరూ కూడా మేము ఖండిస్తున్నాం. ఏంటంటే ఏదైనా జరిగేటప్పుడు ఆ సమస్యని ఖచ్చితంగా కూడా 10 మంది దృష్టిలోకి మీరు తీసుకువెళ్ళాలి. కానీ అది ఏది లేకుండా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సరే గుడికి ఏమైనా సరే మీరు ఏమైనా నివేదిక ఇచ్చారంటే ఆ నివేదిక కూడా మీరు ఇవ్వలేదన్నటువంటి ఆలోచన మాకు వచ్చింది. ఖచ్చితంగా కూడా ఇది 100కు 100% తప్పుగా మేము స్వీకరిస్తున్నాం. మీరు ఏమైనా సరే ఏదైనా చేయాలి అనుకుంటే మొట్టమొదటిసారిగా నివేదిక ఇచ్చి మాట్లాడాలి. ఆ నివేదిక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇవ్వలేదు, అది గుడి కమిటీ వాళ్ళకు కూడా అందలేదన్నటువంటి విషయం మాకు తెలిసింది. ఖచ్చితంగా కూడా దీని నిమిత్తం మేమందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అసలు జరిగినటువంటి ఘటన మీకు ఎవరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీని మీద ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, లేకపోతే దీని వెనకాతలు ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా హిందూ సంఘాలకు మీరు తెలియజేయాలని కూడా మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుర్రంపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్. విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం అత్యవసర సమావేశం. 66వ వార్డు అజీమాబాద్ లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబరిస్తాన్ ప్రహారీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.